ఎవరు మీరు? ఈ ఆదిరెడ్డి గురించి నీకు తెలీదా? ఏయ్, పేగులు తోడేస్తాం, జాగ్రత్త. కళ్యాణి ఫ్యామిలీ మొత్తం నా కబ్జా. దాని అక్క నా సొంతం, అది నా సొంతం, దాని చెల్లెలు నా సొంతం. నాలుగు కింద చెప్పు లాంటిది రా కళ్యాణి. కళ్యాణిని ఎప్పుడు రమ్మంటే అప్పుడు నా పడక్కర్లోకి రావాల్సిందే. కళ్యాణి గురించి కళ్యాణి గురించి ఒక్కొక్క మాట మాట్లాడాలంటే చంపేస్తాను మిమ్మల్ని. కళ్యాణి గురించి మురళి అలీకా, అమ్మయ్యా మిమ్మల్ని చూశాక చాలా హుషారు వచ్చిందిరా. మురళి, ఈరోజు ఎవరు ఊళ్ళకాలు వెళ్ళిపోతున్నారా? నీతో చెప్పేసి వెళ్దామని వచ్చా. అవునవును, ఎవరి చోటికి వాళ్ళు వెళ్ళిపోవాలిగా. నో చీట్స్. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది ముర్రు. నిన్ను ఊరుకోబెట్టడానికి మేమంతా లేకుండా వెళ్ళిపోతున్నాం చూడు. నువ్వేమైపోతావనని భయంగా ఉంది. నీ అక్కగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అందరినీ నవ్వించడానికి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. చాలా చీట్స్. నీ ఆరోగ్యం జాగ్రత్త మురళి. రేపు నుంచి వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా, స్విమ్మింగ్ ఒకటేంటి అన్ని ఫ్రెష్ గా స్టార్ట్. ఫుల్ హెల్త్. నీకు ఉండదురా, సింగపూర్ వెళ్ళిపో. ఇవన్నీ మర్చిపోరా. నేను వెళ్తాను సింగపూర్కి రా. రే, నన్ను మర్చిపోకండి. నేనేమన్నా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి రా. ఓకే చీట్స్? ఓకే, వెళ్ళండి. బాయ్ బాయ్. నిన్న రాత్రి ఆదిరెడ్డి మురళిని కొట్టడానికి వెళ్ళాడంట. ఇదంతా నీ వల్లే అక్క. నువ్వు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. అక్క బ్రతుకు గురించి భయపడి నువ్విలాగే ఆలోచిస్తూ కూర్చుంటే అతను చచ్చిపోతాడేమోనని నాకు కంగారుగా ఉందక్క. ఇదిగో, అతను నీ పుట్టినరోజునిచ్చిన వాచ్ నువ్వు విసిరేస్తే నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇంకా ఎంత చక్కగా పనిచేస్తుందో చూడు. అతని మనసులాగా నిర్ణయం తీసుకో అక్క. మురళి, రే సూరి, కాలేజ్ క్లోజ్ అయింది కదా, ఎక్కడికి రా బయలుదేరా? నువ్వెక్కడికి బయలుదేరావరా? కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది కదా, ప్రశాంతంగా నాలో నేను డిస్కస్ చేసుకుంటూ మందేద్దాం నీకు. రే, నేను డెసిషన్ తీసుకున్నాను తెలుసా? ఏంట్రా? రేపు ఫుల్ బాడీ మెడికల్ చెకప్. పార్ట్స్ అన్ని ఓకేయా?
పటాస్ బన్. ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అయిందా ఫుల్ డ్రింక్ క్యారెక్టర్ ఫినిష్. రే నేను కూడా వీక్ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వచ్చారా? నాకేం కాలేదురా. రే మన ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఊళ్ళకాళ్ళు వెళ్ళిపోయారా. ఒంటరిగా ఉందిరా. మన ఫ్రెండ్స్ అందరినీ చూడాలనిపిస్తుందిరా. ఒక్కసారి చిట్టి తల్లి, అలీఖాన్, సరోజ, AK-47, జగన్, పేళ్ల పాపారావు, ప్రిన్సిపాల్ అందరినీ చూడాలనుందిరా. రే కళ్యాణి పేరు చెప్పలేదేంరా? రే సంబంధం లేని విషయాలు నువ్వు అడగకూడదురా, తప్పు. మన కాలేజ్, క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్, ప్లే గ్రౌండ్, ఆడిటోరియం. రే ఆలీకి కాంచెలికి పెళ్లి చేసామే నోటీస్ బోర్డు ఒకసారి చూడాలరా. రే అవన్నీ చూడాలరా. చూస్తానా? రే ఎందుకు చూడలేవురా? డెఫినెట్ గా చూద్దాం. తప్పకుండా చూద్దాంరా. డోంట్ గెట్ అప్సెట్. రే ఈరోజు కాలేజ్ రీఓపెన్ కదరా. బుక్సే రీఓపెన్ ఏంట్రా? కాలేజ్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు కదరా. రేపు మన కాలేజ్ ఫ్రెషర్స్ డేరా. చాలా గ్రాండ్గా చేయాలి. రేపు మాత్రం నువ్వు తాకూడదురా. బాగా చేయాలరా. చాలా గ్రాండ్గా చేయాలి. మూవ్ మూవ్ మూవ్. ఈ ట్రైన్ వెళ్తూనే ఉండాలి. ఆకూడదు. చివరి దాకా ప్రయాణం అయిపోయేదాకా వెళుతూనే ఉండాలి. అరే నీ పిల్లి కనిపిస్తుందిరా. నన్ను రమ్మంటుంది. రే ఎంత అందంగా ఉందిరా. నన్ను పిలుస్తుందిరా. చాలా బాగుంది. నన్ను రమ్మంటుందిరా. మురళి మురళి కళ్యాణి రైలు ఎక్కుతుందా? ఒక్కసారి చూడాలరా. వస్తుంది. షీల్ కమ్. రాదు. వస్తుంది. రాదురా. రాదు. ఏంటి సింగారించుకుని బయలుదేరావు? ఓ కాలేజీకి సెలవులు ఇచ్చేశారుగా. పగలు కూడా వాడితో పెట్టేశావా దుకాణం? నరికేస్తాను, జాగ్రత్త. ఈ రోజు నుంచి నా విస్కీ క్లాస్లో పోసే సోడా నువ్వు ఓపెన్ చేయాలి. ఏంటే మొరాయించి చూస్తున్నావు? నీ అక్కకి తాలి కట్టలేదు, నీకు కడతానులే. చైతీరా, నా చెల్లెల మీద చైతీరా. మీరుండండి. పోరా. ఏంటే ఆదిరెడ్డి అంటే ఎవరో మర్చిపోయావా? ముగ్గురిని నరికి ముక్కలు చేసేస్తాను, జాగ్రత్త. మనిషి అవ్వాలంటే కష్టం, కానీ కత్తి పట్టుకుంటే నేను రౌడయ్యరా. మళ్ళీ ఈ ఇంట్లో నీ అడుగు పట్టడానికి వీల్లేదు. బతికితే ముగ్గురం కలిసి బతుకుతాం, లేదా ఇంత విషయం తాగి చేస్తాం. వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పేక తెగుద్ది. అలా చేసి తిరిగిపోతాం. సైలెంట్ వెళ్ళిపోవటం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక దేని గురించి ఆలోచించుకో. మురళి గురించి ఆలోచించు. నడిచే దారిలో నాలాంటి గోతులు చాలా ఉంటాయి. వాటి కోసం నీ నడక ఆగితే జీవితమే ఆగిపోతుంది. వెళ్ళు, అతని జీవితం వైపు కుడికాలు పెట్టు. వెళ్ళు. ఆ గులాబీ పువ్వు చూడరా, ఎంత ఎర్రగా ఉందో. ఎర్రగా మారిపోయింది. కోవ పెట్టి ఎగురుతుంది. ఆకాశానికి కాదు,
అనంత ప్రయాణానికి మాట్లాడేది నాకు భయంగా ఉందిరా. కళ్యాణితో చెప్పు. మురళి మాట్లాడిన ఆఖరి మాట ఐ లవ్ మురళి. వచ్చాను మురళి, నువ్వన్నట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా జీవితానికి నేను వేసుకున్న పీఠముడులన్నీ తెంచుకుని వచ్చాను. ఏంటి మాట్లాడావు? నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాననా? నీ విషయంలో రాక్షసిలా ప్రవర్తించాననా? నేనలా ప్రవర్తించడానికి కారణం మూర్ఖత్వం కాదు, పిరికితనం, భయం. నవ్వుల పాలైన మా అక్క జీవితం అంటే భయం. మమ్మల్ని అడుగడుగునా అవమానించి వెక్కిరిస్తున్నా ఈ లోకులంటే భయం. నా గుండెలో నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమించింది చాలా చిన్నదైపోతుంది మురళి. ఇదిగో, నేను నీకు చెప్పలేని నా ప్రేమ, నేను అనుభవించిన నరకం, నీకు వినిపించని నా గుండె చప్పుడు, నా ఆత్మకోశ అంతా ఈ ఉత్తరాల్లో మనసు విప్పి రాసుకున్నాను. ఇంకా మన మధ్య ఏ అడ్డు లేదు. అహంకారానికి, అయిన వాళ్ళకి, అంతరాత్మకి, అన్నింటికి సమాధానం చెప్పే వచ్చాను. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఇదిగో, నువ్విచ్చిన వాచ్. కాదని నేను విసిరేసినా దాని గుండెల్లో మన ప్రేమ పలుకుతూనే ఉంది. ఏంటి మురళి మాట్లాడావు? కళ్యాణి, కళ్యాణి. మది కోవెల కోరిన దేవతగా, దివితారలు పంపిన దీవెనగా. మది కోవెల కోరిన దేవతగా, దివితారలు పంపిన దీవెనగా. ఇలా చేరిన అమృతవాహినిగా, కలలో ఎలలో తొలి ఆమనిగా. ఒడిలోన వాలవే పంచదార చిలక. చందా 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 చందా. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు,
దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.